మన దివ్య ఇంటికొచ్చిందా? అమ్మా, దివ్య ఇంటికొచ్చిందా? అక్క, మన దివ్య ఇంటికొచ్చిందా? అమ్మా, మరి నాతో ఎందుకు ఎవరు ఒక్క మాట కూడా చెప్పలేదు? దివ్య ఇంటికొచ్చిన విషయం నాతో ఒక్కరు చెప్పినా నేను తన్ని కలిసేవాడిని కదా. నోరారా తన్ని పలకరించి మనసారా తన్ని గుండెలకి హత్తుకునేవాడిని కదమ్మా. ఎందుకు చెప్పలేదమ్మా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలరా? అదొచ్చింది కన్న తల్లి కోసమో తోడ పుట్టిన మీకోసమో అయితే ఖచ్చితంగా చెప్పుండేదాన్ని. కానీ అదొచ్చింది మన కోసం కాదు, మన శత్రువు కోసం. దాన్ని విడిపించడానికి వచ్చింది, అందుకే చెప్పలేదు. నా చెల్లెలు మళ్ళీ ఇంటికి రావాలని, తన నవ్వులతో మళ్ళీ ఈ ఇల్లంతా కళకళలాడాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా చెల్లెలు నన్ను కలవకుండానే వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయింది. అవును, చెల్లిని ఎవరు పిలిచారు? ఎవరు పిలిస్తే చెల్లింటికి వచ్చింది? నేనే పిలిచాన్రా. నానా, నువ్వు పిలిచావా? నువ్వు పిలిస్తే దివ్య వచ్చిందా? అనుకున్నాను. శత్రువులు ఎక్కడో లేరు, నా మొగుడు రూపంలో నా పక్కనే ఉన్నాడని ఎప్పుడో అనుకున్నాను. ఈ ఇంటిని నన్ను అసహించుకునే నా కూతురు ఇంటి గడప తొక్కినప్పుడే అనుకున్నాను, ఇంత పెద్ద నమ్మక ద్రోహం చేసింది నా మొగుడే అని. కట్టుకున్న భార్యకి ద్రోహం చేయటానికి, మోసం చేసి కళ్యాణిని విడిపించటానికి మీకు సిగ్గనిపించట్లేదా? అనిపించింది బేబమ్మ, అనిపించింది. అభం శుభం తెలియని ఒక అమాయకురాలైన ఆడపిల్లని 4 గోడల మధ్య నువ్వు బంధించేసినప్పుడు ఒక మగాడిగా తనకే సహాయం చేయలేనందుకు సిగ్గేసింది. నా మీద నాకే అసహ్యం వేసింది. అందుకే నిజం తెలిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలిసి కూడా దివ్యనిక్కడికి పిలిపించాను. ఆ అమ్మాయికి న్యాయం చేశాను. చాలు, నోరు మూయండి. పరాయి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మీ బుద్ధి ఇప్పటికే కాదు, ఎప్పటికీ మారదు. చిచ్చి. అమ్మా, నాన్నా, నువ్విలా అమ్మకి ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు. నా తండ్రి అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. నా పెళ్ళం వెళ్ళిపోయాక ఇక్కడే ఉంటే రేపటి నుంచి తినడానికి తిండి ఉండదు. ఏం చేస్తాం? కర్మ, వెళ్ళాల్సిందే. నానా, దివ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవలేదు. అలాంటిది దివ్య ఎక్కడుందో మీకెలా తెలుసు? దివ్యని ఎలా పిలిపించావు? అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దివ్య మీకు టచ్లో ఉందా? మా అందరికీ తెలియకుండా దివ్యాన్ని కలుస్తున్నారా? చెప్పు నాన్నా. దివ్యకి కోపం నీ మీద, మీ అమ్మ మీదరా. ఈ నాన్న మీద ఎందుకుంటుంది? అందుకే దివ్య ఇంటి నుంచి దూరం అయిన తర్వాత తన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. మీ అందరి తరఫున నేను క్షమాపణ చెప్పుకున్నాను. ఈ అసమర్థుడైన తండ్రిని మన్నించమ్మా అని వేడుకున్నాను. అమ్మా, నీతో మాట్లాడకుండా నేను బతకలేనమ్మా అని ప్రాధేయపడ్డాన్రా. అందుకే దివ్య ఈ తండ్రిని మన్నించింది. ఆ రోజు నుంచి నాతో మాట్లాడుతూనే ఉంది. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకెవ్వరికీ తెలీదురా. ఈ రోజుతో బయటపడింది. నాన్నకి దివ్య ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసు తప్ప దివ్యకున్న అనారోగ్యం సంగతి తెలిసినట్టు లేదు. అది ఎప్పటికీ తెలియకూడదు కూడా. తెలిస్తే నాన్న తట్టుకోలేడు. పోనీలే అన్నయ్య, కనీసం నానైనా
దివ్యతో టచ్లో ఉన్నాడు, అంతే చాలు. ఏంటి రాము, దాన్ని అలా చూస్తున్నావు? ఇలాంటి కప్పులు సాధించాలంటే రాసిపెట్టుండాలండి. అంతమందితో చప్పట్లు కొట్టించుకొని జయజయలు పలికించుకోవాలంటే పెట్టి పుట్టాలండి. పాపం కళ్యాణి, అది చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలకు వెళ్తానంటే నేనే పాపిష్టి దాని ప్రతిభని గుర్తించలేక అడుగడుగునా దాన్ని కట్టుపడ్డాను. దాని ఆశల్ని, ఆశయాల్ని నేనే బలవంతంగా అణిచివేశాను. అది ఎంత పెద్ద తప్పో, ఎంత మహాపాపమో ఈ రోజు నాకు తెలిసొచ్చిందండి. వందల మంది ఆటగాళ్లు సాధించలేని విజయాన్ని నా కూతురు ఒంటి చేత్తో సాధించింది. ఆ కుస్తీ బరిలో చుట్టూ ఉన్న జనాలందరూ కళ్యాణి కళ్యాణి అని గొంతులు పగిలేలా అరుస్తూ ఉంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగిపోయిందండి. నా కూతురు విజయాన్ని చూసి అందరూ చప్పట్లు కొడుతుంటే నా ఒంట్లో అణువణువు ఉప్పొంగిపోయిందండి. నా కూతుర్ని అక్కడున్న వాళ్ళంతా పొగుడుతుంటే దానిలో ఉన్న ప్రతిభని నేనెందుకు గుర్తించలేకపోయానని నా మీద నాకే అసహ్యం కలిగిందండి. కళ్యాణి తల్లి నేనే అని చెప్పుకోవడానికి సిగ్గేసిందండి. బాధపడకు రాము, ప్రతి విజయం వెనక అనంతమైన కష్టం ఉంటుంది. ఆ కష్టాల్ని అధిగమిస్తేనే విజయం మన సొంతం అవుతుంది. అందుకే